వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. చంద్రబాబు గారు, ఇది మీకు న్యాయమా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కైపోయారా? పేద రైతుల ఉసురు తీసుకుంటున్నారా? మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే మీకు రాష్ట్రంలో భూములు ఎక్కడా కనిపించలేదా? మీరు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కడతామన్నారు కదా, అది కట్టకుండా ఎక్కడైతే నీరు అవసరం లేదో అలాంటి భూములు ఇండోసోల్ కంపెనీలు కేటాయించొచ్చు కదా. వ్యవసాయానికంటే ఇలాంటి కంపెనీలకు తక్కువ నీరు అవసరం అవుతుంది కదా. అసలు మీరు ఇంతమంది రైతులు ఉసురు కొట్టుకొని ఇండోసోల్ కంపెనీకి అన్ని వందల ఎకరాలు ఎందుకు ఇద్దామనుకుంటున్నారు? రైతులు మొర ఎందుకు ఆలకించడం లేదు? రైతు కన్నీరు పెట్టిన రాజ్యం కానీ, రాజు కానీ, ప్రభుత్వం కానీ బాగుపడిన చరిత్ర ఉందా? మీరు ఎందుకు ఇంత పాపానికి ఒడిగడుతున్నారు? అసలుకి ఇండోసోల్ అనేది ఎంత పెద్ద కంపెనీ? దాని చరిత్ర ఏంటి? దానికి వ్యతిరేకంగా మీ పార్టీ చేసిన ఉద్యమం ఏమైంది? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, పట్టాభి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇదే ఇండోసోల్ కంపెనీ గురించి గతంలో ఏం మాట్లాడారో, ఏం చెప్పారో అది అంతా అబద్ధమా? లేక మీరు అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం మీరు 30,000 ఎకరాల భూమిని తీసుకొని అక్కడ రైతుల్ని మీరు ఉద్ధరించిందేంటి? మహిళా రైతుల్ని వేసలుగా పోల్చే విధంగా చేయాలా? అమరావతి రైతులు 5 సంవత్సరాల పాటు రోడ్ల మీద వచ్చి జోలు పట్టుకొని అడుక్కున్నారు, చిత్రహింసలకు గురి చేశారు. దానికి బాధ్యులు ఎవరు? మీరు కాదా? రాష్ట్రంలో కంపెనీలకు ఇవ్వడానికి ప్రభుత్వ భూములు లేవా? రామాయపట్నం పోర్టు దగ్గరే 15 నుంచి 20 కిలోమీటర్ల లోపే ఇండోసోల్ కంపెనీలకి భూములు ఇవ్వవలసిన అవసరం మీకేమొచ్చింది? కియా కార్ల ఫ్యాక్టరీ గాని, శ్రీ సిటీ గాని, కడపలో పెట్టబోయే ఐరన్ కంపెనీ గాని పోర్టులు ఎంత దూరం ఉన్నాయి? గతంలో బ్రాహ్మిణి స్టీల్ కి గాని, వాన్పిక్ లాంటి కంపెనీలకి భూములు ఇచ్చారు కదా. ఆ భూములు తాకట్టు పెట్టుకొని బ్యాంకుల దగ్గర లోన్లు కూడా తీసుకున్నారు కదా. ఆ కంపెనీలు ఒక్కరికైనా ఉపాధి కల్పించాయా? ఒక్క రూపాయి అయినా ట్యాక్స్ కట్టాయా? కట్టకపోగా అక్రమంగా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. అది మీకు తెలీదా? రేపు ఇండోసోల్ కూడా అలా చేయలేదని మీకు నమ్మకం ఉందా? రైతు నోట్లో మట్టి కొట్టి పచ్చని పొలాల్లో ఒక అభాగ్యపు కంపెనీకి కట్టబెట్టి మీ మీద ఉన్న రైతు వ్యతిరేకి అన్న భావాన్ని నిజం చేస్తున్నారు కదా. అవును, మీరు నిజంగా రైతు వ్యతిరేకే కాబట్టే మీరు ఇలాంటి చర్యలు చేస్తున్నారు. గ్రామ సభల్లో రైతులు, మహిళా రైతులు బోరున విలపిస్తుంటే అవి మీకు కనిపించడం లేదా? రైతులను పోలీసులతో కొట్టిస్తారా? ఇది మీకు న్యాయంగా ఉందా? ఆనందంగా ఉందా? మీరు చేసే ఈ పని ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మీకు ఊహకు అందుతుందా లేదా? న్యూట్రల్ ఓటర్లని ప్రభావితం చేస్తుంది మీకు తెలియట్లే? లేక మీరు జగన్ కోసమో బీజేపీ కోసమో మూల్యాన్ని చెల్లించడానికి సిద్ధపడ్డారా? గత ప్రభుత్వం ఇండోసోల్కి అన్ని రాయితీలు ఎందుకిచ్చిందో మీకు తెలీదా? ఒకవేళ తెలిసినా మీరు కళ్ళకు గంతలు కట్టుకొని నటిస్తున్నారా? అవునులే, రైతు మెతకైతే ఎద్దు 3 కాళ్ల మీద నడుస్తుందంట. మీ మెతక వైఖరి అనేది తెలుగు ప్రజలకి ఓ శాపం. మేధావి మౌనం అనేది అనేక అనర్థాలకి దారితీస్తుంది. 2019 వరకు 30 కోట్ల వర్తున్న కంపెనీ 2025 వచ్చేసరికి 3,000 కోట్ల నెట్వర్త్ కి ఎలా చేరింది? ఆ బిజినెస్ సీక్రెట్ ఏంటి? నిజంగా అంత గొప్ప కంపెనీయే అయితే ఈరోజు మీరు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉండేవారే కాదు. విశ్వేశ్వర్ రెడ్డి గారే ఆ హోదాలో ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2 లక్షల కోట్ల నుంచి 2,000 లక్షల కోట్లకి వెళ్ళుండేది. ఎంత సిగ్గుచేటు, ఎంత ద్రోహం, ఎంత అవమానం! మీరు రైతులకి చేసే ద్రోహానికి పదాలు కూడా రావట్లేదు. ఇండోసోల్కి అసలు మీరిచ్చే రాయితీలేంటి? అవి చూడండి ఒకసారి. ఇండోసోల్కు రాబోయే 15 ఏళ్ల పాటు రాయితీపై విద్యుత్ ఇచ్చేలా నిర్ణయించింది. ఉత్పత్తిలోకి వచ్చిన మొదటి 7 ఏళ్ల పాటు యూనిట్ 4 రూపాయల చొప్పున, తర్వాత 8 ఏళ్లు 4.5 రూపాయల చొప్పున వినియోగించిన విద్యుత్కు బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పరిశ్రమ నుంచి వసూలు చేసే టారిఫ్ ప్రకారం యూనిట్కి సగటు 12 రూపాయల చొప్పున లెక్కిస్తే ఇండోసోల్ సంస్థ వినియోగించబోయే విద్యుత్కు సుమారు 47,809 కోట్లు రాయితీని భరించాల్సి వస్తుంది. ఇండోసోల్కు విద్యుత్ సరఫరా చేసేందుకు 220 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు 70 కోట్లు, 30 కిలోమీటర్ల లైన్లో ఏర్పాటుకు 30 కోట్లు భారాన్ని ఇండోసోల్పై వేయకుండా ట్రాన్స్కో భరించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. డిస్కమ్ నుంచి విద్యుత్ సరఫరా పొందటానికి డెవలప్మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఇతర పర్యవేక్షక ఛార్జీలకు మినహాయింపిచ్చింది.
పరిశ్రమల కోసం సేకరించిన భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ట్రాన్స్ఫర్ డ్యూటీని మినహాయించడం వల్ల 90 కోట్లు, స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ 4.5 కోట్లు సంస్థకు లబ్ధి చేకూరుతుంది. పరిశ్రమ కోసం సేకరించిన భూముల విలువ రిజిస్ట్రేషన్ శాఖ నిబంధన ప్రకారం సుమారు 1200 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. దీనిపై చెల్లించవలసిన స్టాంపు డ్యూటీ 7.5% ప్రభుత్వం మినహాయించింది. ఆ భూములను ఎస్పీవీలు అనుబంధ యూనిట్లకు భూములను బదిలీ చేసే సమయంలో చెల్లించవలసిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించడంతో మరో 100 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని అంచనా. కేటాయించిన భూములకు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు, బిల్డింగ్ పర్మిషన్, ప్రాసెసింగ్ ఛార్జీలు, సైట్ జోనింగ్ ఛార్జీలు, ప్రాపర్టీ మున్సిపల్ పంచాయతీ పన్నులు, అభివృద్ధి ఛార్జీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా సంస్థ ఆర్థికంగా మరో 100 కోట్లు ప్రయోజనం పొందుతుంది. భవనాల నిర్మాణానికి అవసరమైన గ్రనైట్, మట్టి, ఇసుక, రోడ్ మెటల్, రఫ్ స్టోన్, బౌల్డర్స్, ఇతర ఖనిజాలకు రాయల్టీ, సీనరేజ్ రుసుము మినహాయింపు వల్ల కనీసం 50 కోట్లు లబ్ధి ఉంటుందని అంచనా. సంస్థకు అవసరమైన క్వార్జ్ గనులను కట్టబెట్టడానికి వీలుగా ప్రభుత్వం అనుమతులిచ్చింది. మైనింగ్ లీజు, తవ్వకాలకు సంబంధించిన ప్రీమియం అమౌంట్, సీనరేజ్ ఫీజు, జీలా ఖనిజ నిధి, కన్సిడరేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని గనుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 లీజుల కోసం ఆ సంస్థ దరఖాస్తు చేసింది. వాటిలో 10 అటవీ భూములు కాగా మిగిలిన 8 లీజులు ప్రభుత్వ భూములే. ప్రకాశం జిల్లాలో 157.75 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 119.1 ఎకరాల్లో కలిపి 6 లీజులు కేటాయింపునకు గనుల శాఖ ఎన్ఓసి ఇచ్చింది. 10 ఏళ్ల పాటు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతిలిచ్చింది. ఈ శాఖ ఇచ్చే రాయల్టీలు, ఇతర ఫీజులు మినహాయింపుల ద్వారా పొందే లబ్ధి అదనం. కనిగిరి జలాశయం, సంగం బ్యారేజీ, సోమశీల నుంచి 115 MLDల నీటిని పరిశ్రమ కోసం అందించాలని పేర్కొంటూనే దీనికి సమీపంలో ఉన్న రాయవూరు చెరువు, చేవూరు మినీ ట్యాంక్, చెన్నాయిపాలెం చెరువుల్లో నీటిని నిల్వ చేసుకోవటానికి, ప్రాజెక్టు నీటి నిల్వ అవసరాలు తీర్చటానికి కేటాయించే అవకాశాలను పరిశీలించాలని జలాశయ వనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 100 ఎకరాల విస్తీర్ణం ఉన్న 3 చెరువులను ఇండోసోల్ నీటి అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన రాయితీల విలువ మొత్తం 53,000 కోట్లు. దీనికి అదనంగా గనుల లీజు. ఇవే కాక భవిష్యత్తులో ఇంకా అవసరమైతే రాయితీలు కల్పిస్తామని చెప్పుకొస్తున్నారు. ఇండోసోల్ కంపెనీ పెడతాము అన్న పెట్టుబడి 25,000 కోట్లు. ఇందులో మొదటి దశలో 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెబుతుంది. ఇప్పుడు మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. గతంలో గాలి జనార్దన్ రెడ్డికి బ్రహ్మిణి స్టీల్స్ కోసం ఓబులాపురంలోని గనులను అప్పుచెప్పారు. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు ఓబులాపురంలో మైనింగ్ జరిపి కొన్ని వేల మెట్రిక్ టన్నుల్ని విదేశాలకి అమ్ముకున్నాడు. కానీ బ్రహ్మిణి స్టీల్స్ కార్యకలాపాలు ఏమీ జరగలేదు. బ్రహ్మిణికి కేటాయించిన ల్యాండ్ల్ని తిరిగి ఇప్పటి వరకు ఒరిజినల్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోయింది. రికార్డు పరంగా చూపిస్తున్నా కానీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కాలేదు. ఇండోసోల్కి కేటాయించిన గనుల్లోంచి క్వార్జ్ గాని, సిలికా గాని అక్రమంగా అమ్ముకుంటే దానికి బాధ్యులెవరు? ఇండోసోల్ 500 మెగావాట్లు సోలార్ మాడ్యూల్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని అనౌన్స్ చేసింది. సిలికా, క్వార్జ్ అనేది మార్కెట్లో 1000 నుంచి 2,000 రూపాయల వరకు 1 టన్ను రేటు పలుకుతుంది. ఇండోసోల్ కంపెనీ తన ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన 500 మెగావాల్ట్ ప్లాంట్ని చూపించి అక్రమ మైనింగ్ జరిపి ముడి ఖనిజాలను అమ్ముకోదు అని గ్యారంటీ ఏంటి? దానికి మీరు ఏ విధంగా అదుపు చేయగలరు? దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇండోసోల్ కంపెనీ చాలా పగడ్బందీగా వివిధ హోదాల్లో రిటైర్ అయిన అధికారుల్ని దాదాపు 200 మందిని అపాయింట్ చేసుకొని సీజనింగ్ టీం ఒకటి విజయవాడలో, ఒకటి హైదరాబాద్లో ఉంటూ రాజకీయ నాయకులు, అధికారులతో లాబియింగ్ చేస్తూ ఫైళ్లని చకచకా కదిలిస్తున్నారు. అది అలా ఉండగా జూలై 4వ తారీఖున సాయంత్రం కరేడ్లో అధికారులు గ్రామసభను నిర్వహించారు. గ్రామసభలో రైతులు మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా భూములు మేము ఇవ్వం అని ఖరాఖండిగా చెప్పారు. మీరు మాకు ఉద్యోగాలు వద్దు, అభివృద్ధి వద్దు, మా పొలాలు మాకు ఉండనివ్వండి అని రోధించారు. ఇప్పుడు ఒకసారి ఆ గ్రామస్తులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.
కళ్యాణ బతకాలని కాశీలో కూడా బతకాయంట. ఇక్కడ ఊరు ఉంది, ఈ ఊరిని బట్టి మేమందరం బతికాలి సార్. చిన్నప్పటి నుంచి కూడా రాగి చేసి పండించుకునే వాళ్ళమే. ఇంకా మనకు కనకమరాలు, బంతిపూలు అన్ని వేసుకుని మేము జీవించేవాళ్ళం. ఈ రోజు ఈ కళ్యాణ గ్రామంలో ఇండస్ట్రీ కంపెనీ పెట్టమంటే మాకేం లేదు సార్. ఒక కంపెనీకి సోలార్ కంపెనీ ఒక కోరకం కోసం 15,000 మంది చనిపోవడం, జీవన నాశనం చేయడం ఇది ఒక మంచి కాదని నేను మీకు అందరూ మనం చేసుకుంటున్నాను. ఎకరా భూమి కొనాలంటే వాటికి తర్వాత నోటిఫికేషన్ అయినా జీవో అయినా ఏదైనా ముందు అడగాలి రైతుని. ఎందుకంటే మీరు జీవో ఇచ్చేసి మేము డబ్బులు ఇస్తాం, మళ్ళీ ఇల్లు ఇస్తాం, మాట్లాడండి. ఆ ప్రాసెస్ లేదు. మాకు మీరు గ్రామ సభ పెట్టి మేము ఇండస్ట్రీ అప్పు పెడుతున్నాము, మీరు భూములు ఇస్తారా అని అడుగుతున్నారు. మేము మా ప్రాణం పోయినా మేము పుట్టిన ఈ కళ్యాణ గ్రామాన్ని గాని, మాకు అన్నం పెడుతున్న మా భూమాతను గాని మా ప్రాణాల పైన వదులుకునే ప్రసక్తే లేదు. బలవంతంగా కానీ భూసేకరణ చేస్తే మేము 17,000 మంది ఉన్నాము, 8,000 మీరు తీసుకుంటున్నారు. ఎకరానికి అవగొట్టం గుడి కొట్టం పడుకుంటాము, మమ్మల్ని పక్కించుకొని ఇప్పుడు ఎంత పోతాం మేడం. ఈ చుట్టుపక్కల పొలాలు మేము ఆటపడి బతుకుతున్నాం. మేము ఎట్టుకోవాలి. ఒక వ్యక్తి నుంచి ఒక తల్లిని నిలదీసినట్టేనో అసలు రామకృష్ణ పట్టాను అని తీసేస్తామంటున్నారు. మేము కేసులు పెట్టించుకొని దేశానికి పోయి కోర్టు చుట్టూ తిరిగి హైదరాబాద్ వరకు మేము తిరిగి తెచ్చుకుంది. మీకు ఇయ్యటానిక మేము మా ఇంటి స్థలాలని ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది. పంట భూములు ఈ రోజు 3 పంటలు పండిస్తారు. ఇక్కడ మంచి నీళ్ళు ఎక్కడ వేసినా కానీ మంచి నీళ్ళు వస్తాయి. అలాంటి వాతావరణాన్ని మీరు నిలుచుకొని మమ్మల్ని ఎక్కడో మెట్ట పొలానికి వెళ్ళమని అనుకుంటే అదే మెట్ట భూముల్లో మీరు ఫ్యాక్టరీని కట్టి డెవలప్ చేయొచ్చు. ప్రజలు చనిపోయిన తర్వాత మీరు ఫ్యాక్టరీని చేసుకోం. ఎవరు దాన్ని పనిచేసే వర్తలు కావాలి కదా. మాకు 3 సార్లు పంట పండుద్ది. అది పండలేదు అనుకోండి, ఒకటే మాట సార్, మా చేలో మట్టి తిని మా చిరువు నీళ్ళు దాటి బతుకుతాం. మా పొలాలు మాత్రం మీకు ఇవ్వము. పక్కన గుడ్లూరు ఉంది, అడవి ఉంది, అడవి డెవలప్ చేయండి. మా సర్పంచ్ పంట ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. అప్పుడు మొత్తం కలిసి అభివృద్ధి కన్నా సార్. అక్కడ బండిపూర్ పక్కన పెట్టి మీరు అవి గుడ్లూరు అడవిలు పక్కన పెట్టి మా డెవలప్మెంట్ చేసినాక ఇక్కడ ఏముంటుంది సార్? ఇక్కడ ఆకుకూరలు అమ్ముకొని మేము తింటాం సార్. మా పిల్లలు పిల్లలు మాకు ఉద్యోగాలు వద్దు, మాకు ఆస్తులు వద్దు, మాకు ఏమొద్దు సార్. మాకు పొలాలు ఇది ఆకుకూరలు పండించుకొని మేము మా పిల్లలు మేము బతుకుతాం సార్. చూశారు కదండి ఆ రైతులు ఎంత ఆవేదన పడుతున్నారు. రైతుకి భూమికి మధ్య ఉన్న సంబంధం, తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అని, మా ఊరి మట్టి తిని మా చెరువు నీరు త్రాగి బతుకుతామని ఆ మహిళా రైతులు విలపిస్తున్నారు. 3 పంటలు పండే భూమిని మా దగ్గర నుంచి లాక్కోవద్దని, మా పొట్ట కొట్టొద్దు అని రోధిస్తున్నారు. 17,000 మంది ఉపాధిని కోల్పోతున్నారు. ఉన్న ఉపాధి పోగొట్టి కొత్త ఉపాధిని కల్పిస్తాము అన్నది ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు పల్లెటూరు అనేది దేశానికి పట్టుకొమ్మలని అంటారు. అది గమనించి ప్రభుత్వం తమ ఆలోచనల్ని వెనక్కి తీసుకుంటారని మా S4 సౌమ్య న్యూస్ రైతులు తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు మా S4 సౌమ్య న్యూస్ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.